తెలంగాణ విప్లవ కవి, మాకు ఆత్మీయ మిత్రుడు వరవరరావు గారు, మరో ఆత్మీయ మిత్రుడు తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశంకర్ గారు, ప్రముఖ రచయిత్రి శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్నారు సూర్యపల్లి సుజాత గారు, మిత్రుడు రాఘవాచారి గారు, రామరెడ్డి గారు, ఓట్ల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఈ సభలో ఉన్నటువంటి రచయితలు, ప్రజా సంఘాలు, తెలంగాణ వాదులు, మీ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షోపన్యాసానికి పర్మిషన్ ఉండవు, కానీ కోట్ల గారు తొలి పలుకులు మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇచ్చింది ఆయనే. కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడాలి. అంతకుముందే అనుకున్నాము ఒక మాట, మాట్లాడవలసినటువంటి పెద్దలు, ప్రధానంగా ముగ్గురు ప్రధాన వక్తలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మాట్లాడడం చాలా అవసరం. అందుకని ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నాను. వరవరరావు గారి గురించి నేను చెప్తే ఆయన ఏమైనా మలినమైపోతాడో ఏమో, ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి 40 సంవత్సరాల స్నేహం అలాంటి. చెప్పకపోతే 40 సంవత్సరాల స్నేహానికి అర్థం కూడా లేదు. అందుకని 1-2 మాటలు, అవి కూడా ఏమాత్రం ఆయన మలినం చెప్పండి. వరవరరావు గారు నాకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణలో తెలిసినటువంటి చాలామంది విప్లవ యోధులు ఉన్నారు. వరవరరావు వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆనాటికి ఈనాటికి నిప్పు మీద ఏమైనా బూడిద ఉంటుందో ఏమో, కానీ ఆయన వ్యక్తిత్వం పైన బూడిద ఉంటుంది. అంతకంటే నేను ఇంకా వేరే పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. ఈ వెరీ సిన్సియర్ విప్లవం. ఆయన విప్లవం, విప్లవ మార్గంలో మేము ఆ రోజుల్లో ఎట్లా మాట్లాడుకునే వాళ్ళము అట్లాగే ఈనాటి వరకు కూడా నా కళ్ళల్లో ఎప్పుడు కనపడుతూ ఉంది. గౌరీశంకర్ గారు నేను రోజు పత్రికల్లో చదువుతున్నాను, సూర్యపల్లి సుజాత గారి గురించి రోజు చదువుకుంటాను. వీళ్ళందరికీ ఈ సర్వపక్షాన హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ ప్రపంచ తెలుగు సభలు కాదు, ఈ ప్రపంచ తెగులు సభలు ఇది వాస్తవం. ఎందుకు జరుగుతున్నారు ఈ తెలుగు సభలు? ఎప్పుడు జరిగినా దీని వెనుక ఏదో ఒక కుట్ర దాగి ఉంటుంది. ఈ సందర్భంలోనే కాదు, 1975లో జరిగినప్పుడు కూడా కుట్రనే ఉంది. ఏదైనా అవాంతరం వచ్చినప్పుడే ఆయా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రధానంగా ఈ ప్రపంచ తెలుగు సభల్ని ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏమిటి అని చెప్పంటే, ఒకవైపు ఢిల్లీలో అఖిలపక్షం జరుగుతున్నది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అఖిలపక్షాన్ని పోస్ట్పోన్ చేయాలని తెలుగు మహాసభలను జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే పెద్ద కుట్ర ఏం కావాలి తెలంగాణ పైన? చేత ఎప్పుడు ఈ తెలంగాణ సభలు అవే పనులు చేస్తున్నాయి. 1950స్లో మా అలంపూర్లో తెలుగు సభలు జరిగినాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు మొదలుకొని, టీవీ నరసింహరావు మొదలుకొని, మా గడియారం రామకృష్ణ శర్మ గారు మొదలుకొని చాలామంది పెద్దలు వచ్చింది. ఆనాడు ఆంధ్ర తెలంగాణ భేదాలు ఏంటేమో, ఆనాడు ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు, ఎవరిని ఏ తెలుగు అని మాట్లాడుకోలేదు. 1956 తర్వాతనే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. చెప్పేది ఏంటంటే, తెలుగు మహాసభల వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. దాన్ని మనం గమనించాలి. తెలుగు భాష పైన కాదు మనం వ్యతిరేకం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే,
డాక్టర్ గూడ్ల రామకృష్ణారావు హైదరాబాద్కు ఆనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి. గూడ్ల రామకృష్ణారావు గారు సంతకం చేసి ఉండకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం 50 ఏళ్ళు అవతరించేది కాదు. మరి అలాంటి గూడ్ల రామకృష్ణారావు విగ్రహం కానీ ఇంకేమైనా ఆయన స్మారక నిర్మాణాలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉన్నాయి. మరి సమైక్యవాదానికి అర్థం ఏంటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ వ్యక్తి ద్వారానైతే తాను మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి వదులుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా సంతకం చేసింది. ఆయన ఏదైనా కావచ్చు, మన ప్రాంతం మన పూర్వుల వారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి అష్టభాషా కవి ఇవాళ తెలుగు ప్రపంచ మహాసభల్లో ఆయన చిత్రపటం ఏమైనా ఉందా? సమైక్యమని ఇవాళ సురవర ప్రతాప్ రెడ్డి గారి చిత్రపటం అక్కడ ఉంటుందా తిరుపతి సభలో? అసలు మన తెలంగాణ మా కాళోజీ చిత్రపటం అక్కడ ఏమైనా ఉంటుందా? వీళ్ళెవ్వరికీ లేకుండా, అంటే తెలంగాణ ప్రాంతంతో, తెలంగాణ పండిత ప్రకాండతో, ప్రజాకవులతో సంబంధం లేని ఈ తెలియం తెలుగు అని చేత ఇది వాళ్ళ అవసరం కోసము పెట్టుకుంటున్నటువంటి ప్రపంచ మహాసభ. మనం 60 ఏళ్ళ నుంచి వాళ్ళను అర్థం చేసుకున్నామే కానీ ఒక్కనాడైనా మేము ఎంతమంది ఆంధ్ర కవులు మా నెత్తిన పెట్టుకుని పోయే వాళ్ళ చిత్రపటాన్ని మా వక్షస్థలానికి అద్దుకొని మేము ఊరేగింపులు చేయలేదు. మరి వాళ్ళు ఒక్క తెలంగాణ కవి, ఒకే ఒక్క తెలంగాణ కవి ఎవరిదైనా వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రశ్న. అంచేత సమైక్యవాదం అనేది నిజంగా మనకుంది. మనము 60 ఏళ్ళు భరించినాం, కలుపుకొని చూసినాం. ఇవాళ రేపు మనకి ఏదైనా న్యాయం జరుగుతుందో ఏమో అని చెప్పి. కానీ ఈ 60 ఏళ్లలో ఇప్పుడు కూడా వాళ్ళకి లేదు. అంచేత రేపటి అఖిల పక్షం కూడా నేనేమంటున్నానంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అవునన్నా కాదన్నా అసలు వాళ్ళే మొట్టమొదట ప్రత్యేకవాదాన్ని కోరుతున్నట్టు లెక్క నా అభిప్రాయం. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక పార్టీకి ఒకటే అభిప్రాయం ఉండాలి కదా. 2 అభిప్రాయాలు ఉంటే ఏ అభిప్రాయాన్ని తీసుకోవాలి? వాళ్ళు ఇద్దరిని పంపుతామంటారు, ముగ్గురిని పంపుతామంటారు. ఆ చెప్పేవాడికి షెండే కూడా పొద్దున్నో లేదో తెలియదు. కానీ ఎంతమందిని పంపాలో పార్టీ అభిప్రాయం ఉంటే ఏమిటో మాట తెలు. ఇవాళ అభిప్రాయం చెప్పాలి, మళ్ళీ మళ్ళీ అభిప్రాయం. ఈ ఏకాభిప్రాయం అనే మాట ఎవరి ద్వారా వీళ్ళు నేర్చుకున్నారు? దేనికోసం వీళ్ళు ఏకాభిప్రాయాన్ని పాటిస్తున్నారు? ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేనటువంటి ఏకాభిప్రాయం ఒక్క తెలంగాణ వచ్చే వరకే ఉంటుందా? ఒక జోక్ అయిపోయింది. తెలంగాణ విషయంలో ఢిల్లీలో మాట్లాడడం అనేది ఒక జోక్ అయిపోయింది. ఎందుకంటున్నా నేను చెప్పంటే, ఢిల్లీ నుంచి మన రాష్ట్ర గులాం నబీ ఆజాద్ గారు ఆయన ఇక్కడికి వచ్చి అంటారు హోంమంత్రి గారి గట్ట అవగాహన కోసం పెట్టారు. ఇంతకంటే పెద్ద జోక్ ఏమిటండి? హోంమంత్రి ఈ దేశానికి వాడికి అవగాహన కోసం తెలంగాణ కోసం అఖిల పక్షాన్ని పిలుస్తారు. ఎక్కడైనా అది ఉందా ఇదంతా? కాబట్టి ఇదంతా ఎందుకోసం జరుగుతుంది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ఈ తెలంగాణ భాగాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఉండడాన్ని ఆంధ్ర ప్రజలు నిజంగా వ్యతిరేకిస్తున్నారా? లేదు. మనము కూడా వాళ్ళ పట్ల ద్వేషంతో ఉన్నామా? లేదు. ఇవాళ లక్షల మంది ఆంధ్రులు ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ పట్ల మనకేం ద్వేషం లేదు, ప్రజల పట్ల ద్వేషం లేదే. పట్టుమని ఒక 50 మంది పెట్టుబడిదారుల సంపాదన కోసం మరి వాళ్ళ కోసం ఈ తెలంగాణ వద్దు అంటే ఎట్లా అసలు? భాష పేరు మీద రాష్ట్రాల విభజనే తప్పు నాకు. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ కూడా భాష పైన రాష్ట్రాలను వెళ్ళాలని లేదు, అథిలీ కమిషన్కు లేదు. అసలు ఈ భాషా రాష్ట్రాలు అనేవి ఏమిటి, ఎందుకు వచ్చినట్టు? అంచేత కేవలం వీళ్ళు కొద్దిమంది మాత్రమే. ఇంకొక చిన్న రాజ్యాంగపరమైనటువంటి ఒక అంశాన్ని కూడా నేను మీకు తెస్తున్నాను. ఆంధ్రులు
మద్రాసుతో కూడిన చెన్నపట్నంతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతున్నారు. మరి అప్పుడు భాషా రాష్ట్రం అని చెప్పని 1930s వీళ్ళు మొట్టమొదటి రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు మరి అక్కడ తమిళులు ఉన్నారు, ఇక్కడ ఆంధ్రులు ఉన్నారు కదా. మరి చెన్నపట్నంతో కూడుకొని ఉంటే తమిళులు కూడా అక్కడ ఉంటారు కదా, అదేం భాష, అదేం తెలుగు రాష్ట్రం అవుతుంది. అసలు ఇదంతా ఒక పెద్ద కుట్ర అండి. ఏదో రకంగా ఉండాలి. ఇక్కడ భూములపైన, ఇక్కడి సంపద పైన, ఇక్కడి నీళ్ళపైన, ఇక్కడి ఉద్యోగాలపైన వాళ్ళ కన్ను పడదు. ఇంకా ఈ కన్ను పడ్డ తర్వాత 60 ఏళ్ళ సరి దోచుకుంటున్నారు. ఇంకా దోచుకోవడానికి వాళ్ళకి 100 ఏళ్ళ సరిపోయే ఆస్తి తెలంగాణలో ఉంది. మీరు ఒకసారి హైటెక్ సిటీ అమెరికా రోడ్లు వేసుకున్నారు వాళ్ళ కోసం. నేను అమెరికాలో చూసిన రోడ్లు మళ్ళీ హైటెక్ సిటీలో చూస్తున్నాను. ఆ రోడ్ల మీద ఎక్కి మీరు ఎక్కడైనా చూడండి, వేల ఎకరాలు కలిచూపు వేలలో కనపడుతున్నాయి. తెలంగాణ వాళ్ళ దగ్గర అందుబాటులో కొనడానికి డబ్బులు లేవు, మనం మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేము, వాళ్ళ కళ్ళు దాని మీద ఉన్నాయి. ఇక ఆ వేల ఎకరాల భూములు వాళ్ళ కళ్ళ కనపడుతుంటే ఇంకొక 100 ఏళ్ళు కూడా నమ్ముకొని బతకొచ్చు, వాళ్ళు సంపాదించవచ్చు. అలాంటి ఆస్తులు ఇక్కడ అన్నీ ఉంటే ఇంకా వాళ్ళు ఇక్కడ వదిలిపోవాలని చెప్పండి, ఎట్లా వదిలిపోతారు? అంటే ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరం కూడా అందరూ ముఖ్యమనుకుంటున్నారు. హైదరాబాద్ నగరం కూడా కాదు. వాళ్ళు ఎంతసేపటికి ఈ ఆస్తులు, ఈ భూములు ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. అంచేత ఇవన్నీ మన ముందున్నటువంటి సమస్యలు. ఎట్లాగైతే నేను మనం అందరం ఉద్యమించి తెలంగాణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం ఉంది.